దేర్ సంథింగ్ ఇన్ యూ దట్ యూ హ్యావ్ టు యూస్. నీలో దేవుడు ఇచ్చిన వరము, నీలో దేవుడు పెట్టిన బహుమానము, నీలో దేవుడు ఇచ్చిన ఆ గ్రేస్, అది నువ్వు వాడాలి. నీలో పెట్టిన నువ్వు వాడకపోతే అపవాది నిన్ను దాడి చేస్తారు. జాగ్రత్త. ఈరోజు టుడే మెనీ పీపుల్ ఆర్ హెల్ప్లెస్. నా జీవితం ఏంటి అర్థం కావట్లే, నేనేం చేయాలో అర్థం కావట్లే, నేనేం చేయగలుగుతానో తెలియట్లే, నాకేమి రాదు. స్టాప్ దిస్ సాంగ్. ఏంటంటే పొద్దున వస్తే నాకు రాదు. ప్రపంచం ప్రారంభము నుండి ఎంతో మంది ప్రవచనము దేవుడు ఇచ్చాడు. ఇదిగో స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి వైరాన్ని కలుగు చేస్తున్నాను. అక్కడ నుండి దేవుడు ఎప్పుడైనా జరిగించవచ్చు. ద రైట్ టైం, ద రైట్ ఉమెన్. ఇట్ టుక్ టైం. అందులో పిచ్చి బ్రతుకున్నాడు కాదు, 10 మంది అమ్మాయిలతో తిరిగినోడు కాదు, ఎలా పడతా అలా జీవితాన్ని నడిపించుకున్నాడు కాదు. దేవుడు నాకు తెలియజేస్తుంది, జోసెఫ్ వాజ్ ఎ జస్ట్ మ్యాన్. ఇంకో ట్రాన్స్లేషన్ రైచియస్ మ్యాన్. యోసేపు నీతిమంతుడు అంట. 24 సంవత్సరాలకి ఇంచుమించు నీతిమంతుడు అనే టైటిల్ వచ్చింది. ఇక ఎంతమంది నీతిమంతులను చెప్పుకోవచ్చు? ఎంతమంది పురుషులు ఐఎమ్ రైచియస్ అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి, దేవుని ఆజ్ఞలు తగినట్టుగా బ్రతికిన వ్యక్తి, తన జీవితాన్ని, తన క్యారెక్టర్, తన ఇంటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసిన వ్యక్తి, తన స్వభావం, తన గుణగణాలు సరిగా కాపాడుకున్న వ్యక్తి, అతను నీతిమంతుడు. నేను మంచోడని చెప్పుకున్నంత మాత్రం మంచోడు అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను మంచోడనే చెప్పుకుంటాడు. అవునా కదా?